శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ విశేషాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుకొండ అనే మండలం కలదు. తాడేపల్లికి 35 కిలోమీటర్ల దూరంలో, మార్టేరుకు దగ్గరలో పెనుగొండ అనే గ్రామం ఉంది. ఇది పాలకొల్లు మరియు నిడదవోలు ప్రధాన రహదారిలో పాలకొల్లుకు 15 కిలోమీటర్లు మరియు తణుకుకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది. పెనుకొండ నగరంలో కుసుమశ్రేష్ఠి, కుసుమాంబిక అనే వైశ్య దంపతులు కలరు. వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. అందువల్ల కుసుమశ్రేష్ఠి ఒక యాగం చేయగా ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించి 2 ఫలములను ప్రసాదించగా వాటిని కుసుమాంబిక భుజించగా ఆమె ఒక ఆడుబిడ్డ, ఒక మగబిడ్డ కవల పిల్లలను ప్రసవించింది. ఉమామహేశ్వరి అంశంతో జన్మించినందువల్ల ఆడ శిశువునకు వాసవి అని, విష్ణు అంశతో పుట్టిన మగ శిశువుకు విరూపాక్షుడని నామకరణం చేశారు. వాసవి విరూపాక్షకులు పెద్దవారయ్యారు. ఒకసారి ఉత్తరాది నుండి దక్షిణాదికి విజయయాత్ర చేస్తూ తన రాజధానికి తిరిగి వెళ్తూ విష్ణువర్ధన మహారాజు అపురూప సౌందర్యవతి వాసవిని చూశాడు. అప్సరసలా ఉన్న వాసవిని వివాహం ఆడదలచి మంత్రిని పిలిచి పెనుగొండకు వెళ్లి కుసుమశ్రేష్ఠిని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకుని రమ్మని పంపాడు విష్ణువర్ధనుడు. మంత్రి రాజు చెప్పిన విషయాన్ని కుసుమశ్రేష్ఠికి తెలియజేయగా అసాధ్యం అన్నాడు కుసుమశ్రేష్ఠి. ఆయన నిర్ణయం తెలుసుకుని ఆగ్రహించిన రాజు యుద్ధం ప్రకటించాడు. కుసుమశ్రేష్ఠి కుమార్తెను కలిసి విషయం చెప్పాడు. తండ్రి, అంబిక అంశయైన నేను అగ్ని ప్రవేశమైనా చేస్తాను, కానీ మానవ మాతృలను వివాహం ఆడలేను. ధర్మం కోసం కట్టుబడి ఉన్న వాళ్ళం, మీరు దిగులు చెందకండి అని ధైర్యం చెప్పి తండ్రికి పరమేశ్వరిలా దర్శనం ఇచ్చింది. ఆనాడు మాఘశుద్ధ విధియ వాసవి తల్లిదండ్రులతో పాటు 102 గోత్రాల వారు ఇంటికి ఒకరు చొప్పున అగ్నిగుండంలో దూకి ఆత్మ బలిదానం చేసుకున్నారు. వాసవి కూడా అగ్నిగుండంలోకి దూకగా ఆమెను తాకిన అగ్నిజ్వాలలు శాంతించాయి. ఆమె మహాశక్తిగా రూపుదాల్చి తన విశ్వరూపాన్ని చూపింది. ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడతాను. నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు. నన్ను కాపాడటం కోసం అగ్నికి ఆహుతి అయిన వారందరూ మోక్షం పొందుతారని చెప్పి అంతర్ధానమైంది వాసవి. యుద్ధం ప్రకటించిన విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దులోనికి ప్రవేశించగానే వాసవి భద్రకాళిగా ప్రత్యక్షమై ఈ పరిణామాలకు కారకుడైన రాజును తన ఖడ్గంతో సంహరించింది. పెనుగొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని ఎంతో గొప్పగా నిర్మించారు. ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా నందులు, ధ్వజస్తంభం, దాని ముందు నల్లరాతితో చెక్కిన నాగ విగ్రహం ప్రతిష్ఠించారు. విశాలమైన ప్రాకారం ప్రదక్షిణలు చేయగా మనకు ముందుగా దర్శనమిచ్చేది వినాయకుడు, ఆ తర్వాత నవగ్రహాలు. చిన్న గోపురం ఉన్న ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి పాలాభిషేకం చేస్తున్న గోమాత విగ్రహం, తర్వాత ఆంజనేయ స్వామి. ప్రధాన మండపంలో 3 గర్భగుడులు వరుసగా ఉన్నాయి. అందులో ఒక దాంట్లో ఈశ్వరుడు, ఎడమవైపున గర్భగుడిలో మహిషాసురమర్దిని, ఈశ్వరుడికి కుడివైపున వాసవిదేవి కొలువై ఉన్నారు. ఒక చేత చిలుక, మరొక చేత వీణ, మరో 2 చేతులలో తామర పువ్వు పాశముతో ఎంతో అందంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత కోటి సూర్యకాంతుల ప్రకాశంతో వెలుగొందుచున్నది. ఆలయానికి కుడివైపున ఆ తల్లి అగ్ని ప్రవేశం చేసిన అగ్నిగుండం కనిపిస్తుంది. ఈ ఊరికి దక్షిణాన శ్రీ నగరేశ్వర స్వామి వారి అతి పురాతన దేవాలయం ఉండేది. మొదట ఈ దేవాలయం తక్కువ విస్తీర్ణం కలిగి చిన్న దేవాలయంగా ఉండేది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.